బైబిల్లో దానియేలు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కాని కేవలం తెలివైనవాడే కాదు, క్రమశిక్షణ కలవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, నేర్చుకోవాలనే ఆసక్తి కలవాడు. ఒకరోజు అతను తన దేశం నుండి బబులోను అనే దేశానికి తీసుకెళ్లబడ్డాడు. అక్కడ రాజు కొందరు యువకుల్ని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాడు. దానియేలు కూడా వారిలో ఒకడు. ఇప్పుడు దానియేలు అనుకుంటే నాకివన్నీ ఎందుకు అని బాధపడొచ్చు. కాని అతను అలా చేయలేదు. అతను నేర్చుకోవాల్సిన విషయాలను శ్రద్ధగా నేర్చుకున్నాడు. దేవుణ్ణి ప్రార్థించడం మానలేదు. మంచి అలవాట్లను వదల్లేదు. బైబిల్ చెబుతుంది, దేవుడు దానియేలుకు జ్ఞానం, వివేకం, అర్థం చేసుకునే శక్తి ఇచ్చాడని. పరీక్షలు వచ్చినప్పుడు, రాజు ప్రశ్నలు అడిగినప్పుడు దానియేలు అందరికంటే బాగా సమాధానాలు చెప్పాడు. అంతగా చెప్పాడు అంటే రాజు అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. చివరికి దానియేలు రాజ్యంలో గొప్ప స్థానం పొందాడు. దానియేలు ఒక్కరోజులో గొప్పవాడు కాలేదు. రోజూ నేర్చుకున్నాడు, రోజూ కష్టపడ్డాడు, రోజూ దేవుణ్ణి నమ్మాడు. అందుకే దేవుడతన్ని పైకి తీసుకెళ్లాడు. పిల్లలు, ఈరోజు మీ చేతిలో ఉన్న పుస్తకం చిన్నదిగా అనిపించవచ్చు. ఈరోజు మీరు చదివే పాఠం కష్టంగా అనిపించవచ్చు. కాని అదే రేపు మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. దానియేలులాగా జ్ఞానాన్ని వెతుకు. దేవుడు నీకు అవకాశాలను తెరుస్తాడు. ఈరోజు చదివే పాఠమే రేపటి విజయానికి పునాది. యెహోవాయే జ్ఞానమును అనుగ్రహించును. ఆయన నోట నుండి జ్ఞానమును, వివేకమును